6 సంవత్సరాల క్రితం తప్పిపోయిన తమ కన్న తండ్రిని చూసి భావోద్వేగానికి గురైన కూతుర్లు 6 సంవత్సరాల క్రితం మతి స్థిమితం కోల్పోయి జూబ్లీ హిల్స్ పెద్దమ్మ గుడి పరిసర ప్రాంతాల్లో తిరుగుతుండగా బాలయ్య అనే వ్యక్తికి మాతృదేవోభవ అనాథాశ్రమంలో ఆశ్రయం కల్పించడం జరిగింది. గత నెల రోజుల క్రితం బాలయ్య కూతురు దివ్య ఆశ్రమంలో ఉన్నటువంటి అభాగ్యులకు అన్నదానం నిర్వహించడానికి వచ్చినప్పుడు తమ కన్న తండ్రి బాలయ్య కూడా తప్పిపోయాడని చెప్పడం జరిగింది. ఈ రోజు మళ్లీ బాలయ్య కూతుర్లు ఆశ్రమంలో అన్నదానం జరిపించడానికి రావడం జరిగింది. ఇక్కడ ఉన్నటువంటి 130 మందిలో తమ కన్న తండ్రిని గుర్తుపట్టి భావోద్వేగానికి గురై కన్న తండ్రిని హత్తుకున్న ఈ దృశ్యాన్ని చూస్తే నిజంగా వారికి తమ తండ్రిని ఇంతకాలం ఎంతగా మిస్ అయ్యారో తెలుస్తుంది. ఇంతకాలం కన్న తండ్రి ప్రేమకు దూరమైన ఈ కూతుళ్లకు నేడు తమ తండ్రిని ఒకటి చేసినందుకు చాలా సంతోషంగా ఉంది అని, నిజంగా మనిషి ఉన్నప్పుడు నాన్న విలువ తెలియదు, ఉన్నప్పుడే మీ తల్లిదండ్రుల్ని కంటికి రెప్పలా చూసుకోండి, వారిని ప్రేమించండి, పూజించండి, దయచేసి అనాథాశ్రమంలో మాత్రం విడిచిపెట్టకండి. భయపడకు. అందరికీ నమస్తే. ఈ బాలయ్య అనే వ్యక్తిని దాదాపు మనం ఒక 6 సంవత్సరాల క్రితం తీసుకురావడం జరిగింది. సో తీసుకొచ్చిన తర్వాత వారి కూతుర్లు ఎవరైతే ఉన్నారో దివ్య గారు, లావణ్య, వారిద్దరి కూతుర్లు. ఆమె వాళ్ళు గత 1-2 నెలల నుంచి కూడా అన్నదానాలు చేస్తున్నారు. ఇక్కడికి వచ్చి అన్నదానం అయిపోయిన తర్వాత మరి నిజంగా వాళ్ళ కూతుర్లు వచ్చి నా దగ్గర కన్నీరు పెట్టుకోవడం జరిగింది. మా నాన్నని ఎక్కడైనా వెతకండి, మేము ప్రతిరోజు వెళ్లి వెతుకుతా ఉన్నాము, మా నాన్న ఎక్కడ రోడ్ల మీద కనిపించట్లేదు. నిజంగా మా నాన్న దొరికితే నేను ఖచ్చితంగా మా నాన్నగారిని చూసుకుంటానని ఒక ఆలోచన విధానం, వాళ్ళు చెప్పినటువంటి మాటలు నాకు నిజంగా చాలా బాధ అనిపించింది. మా దగ్గరే ఉండింది, కాకపోతే మీరు చూసుకుంటారా లేదా అని అబ్జర్వేషన్ ఉంటుంది కంపల్సరీ. ఇప్పుడు పెళ్ళైన తర్వాత ఎవరు పట్టించుకోరు తల్లి, అట్లని ఖచ్చితంగా మీరు చూసుకుంటారని నాకు నమ్మకం కలిగిన తర్వాతనే మీకు తాతయ్య తీసుకొని పోవాలి. బాయ్, మంచిగా ఆడుకోవాలి నాన్న రోజు, సరేనా?